నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశ్వావసు నామ సంవత్సరం పూర్తయిపోయి కొత్త సంవత్సరం పరాభవ సంవత్సరం రాబోతుంది. మనకి తెలుగు నెలల ప్రకారంగా అంటే తెలుగు వారందరికీ ముఖ్యంగా భారతీయులందరికీ కూడా ఉగాది పండగ తొలి పండగ. మరి ఈ తొలి పండగలో ఋతువు మారుతుంది. మన యొక్క ఆర్థిక వ్యవస్థ, మన యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ఉగాది పండగ అంటేనే ఉగాది పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం అంత ముఖ్యం. అలా మరి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి మరి ఎలా ఉంటుంది ఏంటి అంటే మరి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి అంటే ఈ సంవత్సర కాలానికి గాను వారికి ఉండేటువంటి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం వీటన్నింటినీ లెక్కిస్తూ వాటి ప్రకారంగా మనం వేసుకునేటువంటి ప్రణాళిక కోసమే ఈ ఫలితాలు. సంవత్సరాంతం వరకు మనకు ఎలా ఉంటుంది, ఈ సంవత్సరంలో మనం చేయదగిన పనులేంటి, చేయకూడనివి ఏంటి అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వేసుకోవడం కోసమే ఉగాది రోజు మనం చదువుకునేటువంటి పంచాంగం. ఈ పంచ అంగములలో అంటే తిథి, వార, నక్షత్ర, యోగకరణాలన్నీ చూసుకుంటూనే మనం సంవత్సర ఫలితాలను కూడా తప్పనిసరిగా చూసుకున్నట్టయితే మనకు వచ్చేటువంటి లాభాలేంటి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అలా చూడాలి. అందుకుగాను మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలానికి మొత్తానికి అంటే ఈ పరాభవ సంవత్సరంలో, పరాభవము అంటే కూడా చాలా రకాలుగా చాలా అర్థాలు ఉన్నాయి. ఏదైనా సరే ఇది మనం కొత్త ఆశలతో కొంగొత్త ఊహలతో వెళ్ళేదే ఉగాది. మరి అలాంటప్పుడు ఏ పేరులో ఏ పేరు ఎలా ఉన్నా మనకి శుభం కలగాలని అందరం ఆ శుభంగా ఈ సంవత్సర కాలం అంతా గడుపుతూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే కాంక్ష. మరి దానికోసం మనం ఏం చేయాలి ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ఈ సంవత్సర ఫలితాలని చూద్దాం. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే మనకి వృషభ రాశి అనగానే కృత్తిక 2, 3, 4 పాదాలు, ఈ వీటికి అక్షరాలు ఈ, ఉ, ఏ. అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, ఓ, వా, వి, ఉ అనే అక్షరాలతో వచ్చేటువంటి పేర్లు. అలాగే మృగశిరలోని 2 పాదాలు వే, ఓ అనేటువంటి అక్షరాలతో వచ్చేటువంటి ఈ పదాలతో ఉన్నటువంటిది మనకు వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వీరికి కాస్త ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. అలా అనగానే బెంగపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనం గనక ఈ వ్యయం ఏదైతే ఉందో 14 ఉంది కదా అని మనము ఇబ్బంది పడే కంటే ఆ 14ను కొన్ని శుభకార్యాలకు గనక ఖర్చు పెట్టుకున్నట్టయితే నష్టాలు రాకుండా ఉంటాయి అనేది పెద్దల మాట. కాబట్టి మనం ఇది ధర్మం కోసం, శుభం కోసం ఏదైనా కార్యక్రమాలు చేయవలసి వస్తే వాటికి గనక ఉపయోగించినట్టయితే దేవకార్య నిమిత్తం కానీ, తీర్థయాత్రల నిమిత్తం కానీ, ఇంట్లో శుభకార్యాలు చేయడం కోసం కానీ చేసినట్టయితే ఈ ఆదాయ వ్యయాల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అలాగే రాజ్యపూజ్యం అయితే 5 ఉంది, అవమానం 4 కాబట్టి ఇంకా అసలు దాని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ పరాభవ నామ సంవత్సరంలో మరి గురుడు 2, 6, 27 వరకు ద్వితీయంలో సువర్ణమూర్తిగా ఉంటాడు. సువర్ణమూర్తిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జయాలనేవి బాగా కలుగుతాయి. 2 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు తృతీయంలో లోహమూర్తిగా ఉంటాడు కాబట్టి కాస్త శ్రమ పడాల్సినటువంటి స్థితి ఉంటుంది. ఇక 31 అక్టోబర్ నుండి 24 జనవరి వరకు చతుర్థంలో రజితమూర్తి మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. అప్పటి నుండి ఇంకా చివరి వరకు, సంవత్సరం చివరి వరకు తిరిగి తృతీయంలో మరి లోహమూర్తిగా ఉంటాడు కాబట్టి కాస్త మిశ్రమ ఫలితాలే ఉంటాయి. కాసేపు బాగున్నట్టు కొన్ని రోజులు కాస్త కష్టంగా ఉన్నట్టు, కొన్ని రోజులు లాభం, జయం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక శని సంవత్సరం అంతా కూడా లాభంలో సువర్ణమూర్తిగా శుభాలను ఇస్తాడు కాబట్టి శని వల్ల మంచి జరుగుతుంది. రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 5 వరకు ఒకరు 10వ స్థానంలో, ఒకరు 4వ స్థానంలో ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు కూడా రజితమూర్తులుగా ఉన్నారు కాబట్టి రజితమూర్తి అంటేనే మనకు తెలుసు శ్రమను ఎక్కువగా కలిగిస్తారు. ఏదో ఆశపడుతూ ఉంటాం, ఆశలో ఆ ఆశకు తగినట్టుగా శ్రమ పడితేనే మనకు ఫలితం ఉంటుంది. లేదంటే సరేలే అని నెమ్మదిగా బద్ధకంగా కనుక ఉంటే మాత్రం అంత ఫలితాలు పొందలేము. తర్వాతి కాలంలో 9, 3 రాసుల్లోకి మారిన తర్వాత సువర్ణమూర్తులుగా ఉంటారు. అప్పటి నుండి బాగా వృద్ధిలోకి అంటే మనం చేయాలని అనుకున్న పనులన్నీ కూడా విజయం సాధిస్తాం. ఇక వేదగోచారంతో
మనం 18 జూన్ వరకు గురుడు శుభుడు, శని రాహు కేతువులు సంవత్సరం అంతా కూడా శుభులు. ఇలాగా సాముదాయకంగా అన్నింటా కూడా మనం చెప్పాలి అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. అతిచార సంచారం కొనసాగించేటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. గౌరవాలు పొందడం అటువంటి అంతంత మాత్రంగానే ఉంటుంది. గౌరవం మనం ఇందాకే చూసాము, రాజ్యపూజ్యం అవమానం. కాబట్టి పెద్ద ఎక్కువగా మనకు చేసిన పనికి పెద్ద గౌరవం వచ్చేటువంటిదంతా ఏం లేదు. నిలకడ స్వభావం మీకు అన్నింటా ప్రయోజనాన్ని ఇస్తుంది. ఏదో తొందరపడి చేసేటువంటిది కాకుండా నెమ్మదిగా నింపాదిగా మనం ఆలోచించి 1-10 సార్లు ఆలోచిస్తే మంచి ప్రయోజనాన్ని వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తోటివారిలో మనం కాస్త మేటివారిగానే గుర్తింపు అయితే పొందుతాం. అలాగే చిరాస్తులు స్థిరం చేసుకోగలుగుతాం. అట్లాగే కుటుంబంలోనూ మీరు మిగతా సంస్థల్లోనూ వాళ్ళందరినీ కూడా ఒక శాసించేటువంటి, అంటే మీరు చెప్పిన మాట వినగలుగుతారు మిగతా వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, మీరు ఉన్నటువంటి సమాజంలో కానీ, మీరు ఉన్నటువంటి ఏ గ్రూప్లో అయినా సరే మీరు మాట్లాడింది వినగలుగుతారు. ఇక నవంబర్ నుండి అర్ధాష్టమ కుజుడు ఉండడం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు అయితే ఉంటాయి. సిక్యులేషన్ నిర్వహణ ఇట్లాంటివి అధిక మొత్తంగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు కదా, వాళ్ళు దానికి దూరంగా ఉన్నట్టయితే బాగుంటుంది. ఇక వ్యవసాయంలో 2 పంటలు ఇంచుమించు సంతృప్తినిచ్చే విధంగానే ఉంటాయి. విద్యార్థులకు గురుబలం అంతంత మాత్రంగా ఉంది కాబట్టి పట్టుదలతో గట్టిగా ప్రయోజనం కోసం చదివితే బాగుపడతారు. అలాగే విదేశీ ప్రయాణాలు చాలా వరకు అనుకూలం. శుభకార్య ప్రయత్నంలో ఆటంకాలతో పూర్తి చేసుకుంటాం. అంటే శుభకార్యాలు అయితే జరుగుతాయి, కానీ అవి కొద్దిగా ఆటంకంతోనే జరుగుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత పదవి సిద్ధిస్తుంది. ఇక ఇలాగా మొత్తంగా చెప్పాలంటే మిశ్రమమే ఉండాలి. మిశ్రమ ఫలితాలే. రాజకీయ నాయకులకు బాగుంది, వివాహ ఫలితాలు వస్తాయి. కొన్నింట్ల లాభం, కొన్నింట్ల నింపాదిగా ఉన్నట్టుగా నెమ్మదిగా నడక జరుగుతున్నట్టుగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా హాయిగా ఆనందంగా ఉండొచ్చు. మనం ఈ రకంగా ప్రతి సంవత్సరము పండగనగానే పంచాంగ శ్రవణం చేస్తాము. ఇందులో ఎవరున్నారు ఏంటి అని అన్నీ చూస్తాం. ముఖ్యంగా సంవత్సర ఫలితాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సంవత్సరం రాజెవరు, మంత్రి ఎవరు, సస్యాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా లెక్కలు కట్టుకుంటాం. ఎందుకంటే ఏదన్నా సరే దేశం బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుంటేనే మానసికంగా మనం బాగుంటేనే ఇల్లు వాకిలి అంతా బాగుంటుంది. కనీసం మానసికంగా ఉండాలి కదా. దానికోసం మరి మనం బాగుండాలి అంటే వర్షం బాగా పడాలి, యుద్ధాలు కల్లోలాలు ఇవేవీ లేకుండా ఉండాలి. అవేవీ లేకుండా ఉండాలి అంటే మనకు ఉండేటువంటి వచ్చేటువంటి మనం లెక్కగట్టేటువంటి రాజెవరు, మంత్రి ఎవరు అన్నది. రాజును ఎలా నిర్ణయిస్తారన్నది కూడా మనకు అందరికీ తెలిసిందే. పంచాంగం వినేవాళ్ళు ఏ రోజైతే ఉగాది వస్తుందో, ఏ వారం వస్తుందో ఆ వారానికి అనుగుణంగా ఆ వారాధిపతి మనకు రాజు అవుతాడు. ఇలా మనం లెక్క కడతాం. మరి ఆ లెక్కన ఈ సంవత్సరము గురువు రాజు అవుతున్నాడు. మరి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అని అన్ని వివరంగా తెలుసుకున్నాం. ఏదేమన్నా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, కాలం కదులుతూనే ఉంటుంది. కాలం కదిలినా కష్టాలు సుఖాలు కదులుతూనే ఉన్నప్పటికీ వాటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళడం కోసమే చేయాలి. అందుకోసం మనం నిత్యం కూడా చేసుకునేటువంటి ఒక సత్య మార్గంలో నడవడం ఒకటే కాదు, ధార్మికంగా ఉండడం ఒకటే కాదు, ఈ రెంటికి తోడుగా మనం ఎప్పుడు కూడా మన కనీసం ఇష్టదేవత ఆరాధన చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలి. అందున మనం పంచాంగ శ్రవణం అనగానే ఇది సనాతన ధర్మంలోని ఒక భాగం. దీన్ని నిర్ణయించుకుంటాం. అలాంటప్పుడు మనందరం కూడా ఆ సనాతన ధర్మాన్ని పాటించడం కోసం, ఆ ధర్మం ఎప్పటికీ పరిడవిల్లడం కోసం తప్పనిసరిగా మనవంతు బాధ్యతగా కూడా మనం ఆ ధర్మాన్ని కాపాడాలి. కాపాడాలి అంటే ఈ పంచాంగం విన్నాం, ఫలితాలు విన్నాం ఇంతే అని కాకుండా మన ఇష్టదేవత ఆరాధన ఇవన్నీ చేస్తూనే మనము సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన కట్టు పొట్టు మనతో పాటు మన ముందు తరానికి అందించడం కోసం చేయవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది అని తెలుసుకుంటూ ఈ పంచాంగ శ్రవణంలోని ఫలితాలను వింటూ అందుకు కావలసినటువంటి అంటే ఇష్టదేవత ఆరాధన, గ్రహానుకూలత, గోశాలకు వెళ్ళడం ఇలాంటివన్నీ చేసుకున్నట్టయితే గ్రహాలు ఎలా తిరిగినా మన మీద ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. మొత్తంగా మనం ఈ రాశి ఫలితాలను చూస్తూ ఉంటే మనకు అర్థమైనటువంటిది ఏంటి అంటే, ఈ సంవత్సరం ఉన్నటువంటిది అప్పుడు కొన్ని రాశులకు ఏలినాటి శని, కొన్నింటికి అర్ధాష్టమ శని ఇలా మనం చూస్తున్నాం. అది కాకుండా నెలలు మారుతూ ఉన్నప్పుడు రజితమూర్తిగా, సువర్ణమూర్తిగా, లోహమూర్తిగా మారుతూ ఉన్నప్పుడు కష్టం సుఖం ఇలా మారుతుంది. మనకు అర్థమైంది ఏంటి అంటే గురు బలం అనేటువంటిది ఉండాలి, శని అనుగ్రహం ఉండాలి, రాహుకేతువులు కూడా కష్టాన్ని నష్టాన్ని కలిగించేటువంటివిగా ఉంటాయి. కాబట్టి
ఒకవేళ మనకు శుభుడు కాకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే, ముఖ్యంగా మనం చేయాల్సింది గురువుల యొక్క సేవ చేయడం వల్ల, ఈ గురుగ్రహం ఎక్కడెక్కడైతే అననుకూలంగా ఉందో అక్కడక్కడ మనకు రక్షణ కలిగిస్తుంది. గురువుల సేవ అంటే మీకు చదువు చెప్పినటువంటి గురువులు కావచ్చు, ఆధ్యాత్మికంగా నేర్పినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ఇద్దరు నాకు అసలు లేనే లేరు అంటే, మనం ఏదైనా గురువులకు సంబంధించినటువంటి ఒక దక్షిణామూర్తి లేదా స్తోత్రాలు చేయడమే కాదు, వారి ఆలయానికి, దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయడం కానీ, వారిని ప్రార్థించడం కానీ గనక చేసినట్టయితే, గురువు నుండి వచ్చేటువంటి అననుకూలత పోయి మనకు అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శనిగ్రహం నుండి కూడా మనం తీర్చుకోవాల్సినటువంటిది కేవలం దాన ధర్మమే కాదు, ఎవరైతే మనకంటే తక్కువగా ఉండేటువంటి కర్మచారులు ఉంటారో, అంటే వీధులను ఊడ్చేటువంటి వాళ్ళు కానీ, మన దగ్గర పనిచేసేటువంటి స్కావెంజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏదైనా సరే శనివారం రోజు ఒక్క పిడికెడు బియ్యం పెట్టినట్టుగా కాస్త వాళ్ళ కడుపు నిండేలాగా అన్నమో ఏదో ఒకటి మీ వీలును బట్టి వాళ్ళకి కాస్త కడుపు నింపడమో, వస్త్రదానం చేయడమో, లేకపోతే ఓ 10 రూపాయలు ఇవ్వడమో అనేటువంటి దానం చేయడం అనేటువంటిది చేయగలిగినట్టయితే, దాదాపు శని నుండి వచ్చేటువంటి, అంటే మేము నవగ్రహ మండపానికి వెళ్ళామండి, నూనె అభిషేకం చేసామండి అన్నది ఒకవైపు అయితే, వాటన్నింటికంటే కూడా ఎక్కువ మార్పు తీసుకొచ్చేటువంటిది చాలా లో లెవెల్ కార్మిక వ్యవస్థలో ఉండేటువంటి బాగా కింది స్థాయిలో ఉండి పనిచేస్తున్నటువంటి వారికి, కర్మచారులకి మీరు కడుపు నింపగలిగితే చాలా ఉపయోగం కనిపిస్తుంది. ఇక మూడవది, ఇవన్నీ మన వల్ల కాలేదు అంటే, ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళి గోవుకి మనం ఆహారాన్ని తినిపించడం కోసం, గోగ్రాసం కోసం అక్కడ డబ్బులు ఇస్తారా, మీరే తీసుకువెళ్ళి ఇస్తారా, గోశాలను శుభ్రం చేస్తారా, గోవుల అభివృద్ధి కోసం ఏదైనా చేస్తారా అన్నది మీ ఇష్టం. ఏది ఏమన్నా సరే ఈ 3 చేయగలిగినప్పుడు కాస్త ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఏ రకమైనటువంటి కష్టం కూడా మీకు కనిపించకుండా తప్పనిసరిగా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చండి.